శ్రీ 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 ఉమామేశ్వర దేవస్థానం కామేశ్వరరావు కాలనందు స్వామివారు స్వయంభూగా వెలవడం జరిగింది. స్వామివారు స్వయంభూగా వెలిసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం శివరాత్రి కార్యక్రమాన్ని ఎంతో దేదీప్యమానంగా చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో ప్రజలు కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని వారు స్వామివారి భక్తికి పునీతులు అవుతారు. తర్వాత ఇదే మాదిరి రేపు సాయంకాలం 6 గంటలకి స్వామివారి యొక్క రథోత్సవం నిర్వహించబడుతుంది. కాలనీలోని అన్ని పురవీధుల నుంచి స్వామివారి యొక్క ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. పొద్దుటి నుంచి ఉదయం 4:30 నుంచి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మాకు వేద పండితుల ద్వారా మా స్వామివారి యొక్క కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. రాత్రి 12:24 లింగోద్భవ కాలంలో స్వామివారి యొక్క లింగోద్భవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో భక్తులంతా వేలాదిగా పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నూతన దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా స్వామివారికి కానుకలు సమర్పించి స్వామివారి యొక్క గుడి నిర్మాణం అంటే ప్రతి ఒక్కరి యొక్క చేయి వేయాలి. అట్లా ప్రతి ఒక్కరూ సహాయం చేస్తేనే దేవాలయం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కావున మా యొక్క ఆలయ కమిటీ మనమేమిటంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఇది ఈ కాలనీది ఇది వీళ్ళది వాళ్ళది అనకుండా ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మా యొక్క మనవి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ నల్లగొండ పట్టణంలో శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయం కామేశ్వరరావు కాలనీ ఈ రవీంద్ర నగర్లో ఈ యొక్క దేవాలయం స్వయంభూ కాబట్టి ఈ యొక్క శివరాత్రి కానీ కార్తీక మాసంలో కానీ విశేషమైన జనం వచ్చి అభిషేకాలలో పాల్గొని అభిషేకాలు చేస్తారు. తర్వాత ఇక్కడ ఏది కార్యక్రమం దేవునికి మొక్కినా కూడా సక్సెస్ అయితే అనే ఉద్దేశంతో భక్తులు బాగా వస్తారు. ఎంతోమంది వచ్చి వారి కోరికలు తీర్చుకొని వారు కానుకలు సమర్పించుకొని వారు స్వామివారికి అన్ని సమర్పించుకుంటూ ఉన్నారు. ఇక్కడ జరిగినంత అద్భుతంగా కళ్యాణోత్సవం కానీ ఏది కానీ ప్రతి ఒక్కరు కూడా బాగా సక్సెస్ అయ్యి ఈ యొక్క కొంతకాలంలోనే ఈ యొక్క దేవాలయం బాగా అభివృద్ధి చెంది ఇది పూర్తిగా కొత్తగా నిర్మాణం చేయడం కూడా అన్ని కార్యక్రమాలు చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఆలయ నిర్మాణం కూడా చేపట్టబోతున్నాం. దానికి కూడా దాతలు సహకరించగలరని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దేవాలయాన్ని మాత్రం స్వయంభూ దేవుడు కాబట్టి అందరూ వచ్చి వాళ్ళ కోరికలు కూడా నెరవేర్చుకుంటున్నారు. అభిషేకాలు మాత్రం పొద్దుటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మధ్యాహ్నం కొంచెం ఆగినా కానీ మళ్ళీ అభిషేకాలు స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. కార్తీక మాసంలో కానీ ఏదైనా కూడా ప్రతిరోజు కూడా భక్తులు మరీ సోమవారం కానీ మంగళవారం కానీ శుక్రవారం శనివారాలు ఆదివారాలు కానీ ఏ వారం అని లేకుండా కూడా కొన్ని వారాలు ఎక్కువ వచ్చినా కొన్ని వారాలు చాలామంది వచ్చినా కూడా అంతా ఈ యొక్క ఉమామహేశ్వర స్వామి దేవాలయం అనేది ఈ చుట్టుపక్కల బాగా పేరుంది. ఇక్కడ పానగల్ల ఛాయసోమేశ్వరాలయం కానీ ఇక్కడ చెరుగట్టు జల రామలింగేశ్వర స్వామి కానీ ఆ విధంగా ఈ యొక్క దేవాలయం టౌన్లో ఉంది కాబట్టి నలుదిక్కుల నుంచి కూడా గ్రామాల నుంచి కూడా పబ్లిక్ వచ్చి ఇక్కడ బాగా వాళ్ళు అభిషేకాలు చేసి సంతృప్తి చెంది బాగా ఈ యొక్క అతి కొద్ది కాలంలోనే పేరు వచ్చినా కానీ ప్రతి సంవత్సరం కూడా వైభవపేతంగా కళ్యాణం చేయడం, ఊరేగింపు జరపడం, కార్తీక మాసంలో 30 రోజులు ఆకాశ దీపం చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు దాదాపు పెద్ద పెద్ద దేవాలయాల్లో చేసిన విధంగా ఆకాశ దీప కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరూ భక్తులు వచ్చి ఆకాశ దీపంలో నూనె పోసి తరిస్తారు. ఇక జ్వాలా తోరణం అన్నీ ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉన్నాం. భక్తులు బాగా ఈ యొక్క దేవాలయానికి అభివృద్ధి చేస్తారని కూడా చూడకూడదు.